మరి నిన్న మన సకినేటిపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల వారి యొక్క సహాయార్థమై జరుగుతున్న ఈ యొక్క ఫ్లడ్ రిలీఫ్ యొక్క వర్క్స్ను మేము అక్కడ ఆ ప్రాంతంలో చేయడానికి మండల పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి ఈ ఉదయకాల సమయంలో దైవజనులకు మేమందరం కూడా విజయవాడ బయలుదేరి వెళ్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించిన ప్రతి సంఘానికి, ప్రతి సేవకునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రయాణం కోసం, అక్కడ జరిగేటువంటి కార్యక్రమం కోసం మీరు అందరూ కూడా ప్రార్థించాలని కోరుతూ మరి సమయంలో దైవజనులు భాస్కర్ రావు గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విజయవాడ ప్రాంతం ప్రస్తుతం కలిగినటువంటి వరద ఉధృతి వలన చాలా అపారమైన నష్టం జరిగినటువంటి ప్రాంతం ఈ రాజీవ్ నగర్. ఈ రాజీవ్ నగర్ లో మరి సకినేటిపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా అక్కడి నుంచి దైవజనులకు మనం అందరం ఇక్కడికి రావడం, మరి ప్రాంతంలో ఎఫెక్ట్ అయినటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఈ వరద ప్రవాహం వల్ల, ఈ ఫ్లడ్స్ వల్ల అన్ని విధాలా చాలా నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి దైవజనులకు మన సకినేటిపల్లి మండల పాస్టర్స్ ఎక్కువగా మనం టీవీలో చూసింది సింగనగర్, ఇంకా ఆయా ప్రాంతాలు మనం చూసాం. కానీ ఎవరు కూడా దృష్టి పెట్టిన ప్రాంతం ఇది ఈ రాజీవ్ నగర్. సో ఈ ప్రాంతంలో కూడా చాలా ఎక్కువ వరద ప్రవాహం వల్ల మనం ఈ మందిరం అంతా కూడా ఆల్మోస్ట్ అలా మునిగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ సమయంలో ఉన్నటువంటి పాస్టర్లందరినీ ఆహ్వానించి మనకి ఆతిథ్యం ఇచ్చిన దైవజనులు రఘుని గారు ఇక్కడ జేఎన్సీ మినిస్ట్రీస్ అనే ఒక మినిస్ట్రీస్ స్థాపించి అద్భుతమైన పరిచయం చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి దినాల్లో వారు ఏ విధంగా ఈ యొక్క వరద లేకపోతే ఆ విధంగా ఆ వరదల వాళ్ళు ఏ విధంగా నష్టపోయారో, అలాంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి అనుభవాలు వారు ఎదుర్కొన్నారో వారు ఒక 5 నిమిషాల వరకు మాటలు తెలియజేసిన తర్వాత మరి యొక్క ఉదయకాల సమయంలో మరి మేము అనుకోని రీతిలో ఇలాగ మీ మధ్యలో ఉండడం జరిగింది. మరి ఈ నెల సెప్టెంబర్ నెల 1వ తారీఖు అనగా ఆదివారం తెల్లవారుజామున మేము ఏనాడు ఊహించినటువంటి అతి భయంకరమైన పరిస్థితికి మేము వెళ్ళిపోయాం. చూస్తా ఉండగానే నిమిషాల్లోనే మరి వరద ప్రభావం అనేది పెరిగిపోయింది. దాదాపుగా మా ఇళ్లలో ఇక్కడున్న ప్రతి సేవకుడు ఒక్కొక్క ఇళ్లలో మరి పీకల్లో అంటే 5 అడుగులు ఇంచుమించుగా వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. ఉదయం 7 నుండి 8, 8:30, 9 లోపల మొత్తం మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి డాబాల మీదకి ఎవరైతే బిల్డింగ్లు ఉన్నాయో వాళ్ళు అలా బిల్డింగ్ల మీదకి వెళ్ళాం. మేమైతే మందిరం పైకి వెళ్లి మరి మీటింగ్ బ్యానర్లు మిగిలినవి ఉంటే ఆ మిగిలిన బ్యానర్లను డేరాల్లా కట్టుకుని ఒక 15 మంది, నాతో పాటు కొంతమంది సంఘ సభ్యులు, యవనస్తులు అందరూ కలిపి 15 మంది పైనే 3 రోజులు అలాగే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నీళ్లు అయిపోయి అటువంటి పరిస్థితుల్లో మరి మంచినీళ్లు దొరకని పరిస్థితి. మా ముందు నుండి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్తా ఉన్నారు, కానీ ఎవరిని మమ్మల్ని రక్షించని అడగలేదు, మాకు ఆహారాన్ని పెట్టమని అడగలేదు, ఏమీ పెట్టమని అడగలేదు. కానీ మాకు మంచినీళ్ళు ఇవ్వమని అడిగాం. మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి అయిపోయింది. ఒక్కొక్క వ్యక్తి గ్లాసు నీళ్లు కాదు కదా, సగం గ్లాసు నీళ్లే, ఒక గ్లాసుని ఇద్దరిద్దరు పంచుకొని తాగాల్సి వచ్చింది. సోమవారం రాత్రికి ఆ నీళ్లు కూడా అయిపోయినాయి. దేవుని కృపను బట్టి ఆ రోజు విస్తారమైన వర్షం పడింది. వర్షం పడేపాటికి ఆ వర్షంలో బకెట్లు పెట్టుకుని ఆ బకెట్లు వర్షం నీళ్లు పట్టుకుని మరి చున్నీలు చీరలతో వాటిని వడగట్టుకుని మళ్ళా మంగళవారం ఆ నీళ్లు తాగి, మంగళవారానికి నీళ్లు అయిపోయినాయి. మా దగ్గర ప్రవాహం కూడా కొంచెం తగ్గేపాటికి బుధవారం సాయంకాలం మేమందరం దాదాపుగా అందరం బయటపడ్డాం, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాం. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇక మందిరాలన్నీ కూడా నీటి మట్టం అయిపోయి మునిగిపోయింది. ఇక్కడ మా మందిరంలో అయితే సౌండ్ సిస్టమ్ అంతా కూడా పాడైపోయి మరి అతి భయంకరమైన పరిస్థితికి వెళ్ళింది. మరి మొన్న ప్రవీణ్ అన్న, అలాగనే శ్యాంబాబు జెట్టి అన్న వీళ్ళందరూ చెప్పినప్పుడు మరి మా పరిస్థితి ఇది, ఎవరు ఈ లోపల పక్కకైతే రావట్లా, మెయిన్ రోడ్ల మీదకి సహాయం వస్తుంది, ప్రభుత్వ సహాయం కూడా మెయిన్ రోడ్ల మీదకి వస్తుంది, కానీ లోపలగా
ఇంటీరియర్గా అయితే ఎవరో రాలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ప్రవీణ్ అన్నోళ్ళు వచ్చినప్పుడు, అయ్యా మేము ఇలా చేయదలిచామన్నప్పుడు మా పరిస్థితిని అంతా చూచి మరి సకినేటిపల్లి మండల సేవకులందరూ కూడా మరి చక్కని సహాయ సహకారాలతో మరి ఈరోజు అనగా 18వ తారీఖు మా మధ్యలోకి వచ్చారు. మరి మా తోటి సేవకులందరికీ కూడా ఈ రకమైన సహాయాన్ని అందిస్తున్నారు. మరి ప్రభు పక్షాన సకినేటిపల్లి మండల సేవకులందరికీ మా సేవకులందరి తరఫున మా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు, థ్యాంక్ యూ సో మచ్. విజయవాడలో వరదల్లో చిక్కుకున్నటువంటి కుటుంబాల్లో చాలా మంది సేవకులు ఉన్నారు. ఆ సేవకుల్లో జాన్సన్ గారు రాజీవ్ నగర్ నుంచి వచ్చారు. సింగ్ నగర్ తర్వాత ఉన్నటువంటి రాజీవ్ నగర్ లో జాన్సన్ గారు వారి యొక్క గృహము అలాగే వారి యొక్క మందిరం కూడా మునిగిపోయింది. వారికి సగినేటిపల్లి మండలం నుండి పాస్టర్ ఫెలోషిప్ నుండి వారికి సహాయం అందించడం జరిగింది. ఇప్పుడు వారి మాటల్లో వారి యొక్క అనుభవాన్ని, వారు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్ని మనకు వివరిస్తారు. ప్రైజ్ లార్డ్. నా పేరు జాన్సన్ అండి. నేను ఇక్కడ గత 17 సంవత్సరాలుగా ఈ రాజీవ్నగర్ ప్రాంతంలో సేవ చేస్తా ఉన్నాను. ఎప్పుడూ చూడని విధంగా మరి ఊహ కందకుండా వచ్చిన వరద వల్ల సమస్తం కోల్పోయాము. చాలా ఇబ్బంది కలిగి మేము డాబాల మీద అక్కడక్కడ ఉండి ఎట్లా గొట్ల బయటపడి భవానీపురం గారికి వెళ్ళిపోవాల్సి. ఇలాంటి దౌర్భాగ్య స్థితి వస్తుందని మేము ఊహించలేదు. అయినప్పటికీ మాకు ఉత్సవంగా అక్కడక్కడ కొన్ని అందినప్పటికీ మరి సకినేటిపల్లి వారు ఫెలోషిప్ వారు అందించిన ఎంత త్యాగం మేము జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే వారి విశ్వాసులు, వారి సంఘ విశ్వాసులు, ఫెలోషిప్ లో ఉన్న సేవకులు వారందరికీ ఎందుకంటే మేము ఊహకందని మంచి కానుకలు గిఫ్ట్ మాకు అందించడం మేము ఎంతో సంతోషిస్తా ఉన్నాం. వారికి దేవుడు ఇచ్చిన ఆ మనసును బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తా ఉన్నాం. వారందరూ నూరింతలు దీవించబడి మరి వారికి కూడా మరింత ఆశీర్వాదం అనుగ్రహించబడి అనేకులకి ఇంకా సహకరించేవారిగా మరి వారిని దేవుడు ఆశీర్వదించలాగిన ఈ జేఎన్సీ మందిరం, రబ్బూని గారి మందిరం ద్వారా మరి ఇక్కడ ఏర్పాటు చేసి మాకు అందించిన ఈ సకినేటిపల్లి దైవజనులు, ఫెలోషిప్ టీం అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ అండి. మరి ఈ రాజనగర్ ప్రాంతం మునిగిపోయినందుకు సకినేటిపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో సేవకులు, సంఘర్షించిన కానుకలు మాకు ఇవ్వడానికి ఎంతో దూరం నుంచి వచ్చారు. అందుని బట్టి ఆ ఫెలోషిప్ సభ్యులందరికీ, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి స్థితిని గమనించి ఇచ్చిన వారందరూ కూడా, కమిటీ వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎవరు రాకపోయినా వారు మమ్మల్ని అక్కడ స్పందించి గుర్తించి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తాం. దేవుని నామానికి వందనాలండి. సకినేటిపల్లి ఫెలోషిప్ అయ్యగారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వరదల సమయంలో మా కోసం మీ నిత్యావసర సరుకులు పంపించినందుకు దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించాలని, అత్యధికంగా దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక్కసారి దేవుని నామానికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
దౌర్జన్యం చేసిన వాళ్ళకి అందుతున్నారు. మామూలు ఇక్కడ రావడానికి గంట ఆపర్ అక్కడ ఇది చాలా మంచి పని. మీ లోపలికి రావడానికి ఇక్కడ వరకు వచ్చిందండి. అది ఎంతవరకు వచ్చేసింది. ఆ రోజు ఇంట్లోనే ఉన్నారా మీరు? అందరం వరద వచ్చిన 9-10 కల్లా పైకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయారు ఊర్లోకి వెళ్ళిపోయారు. చచ్చిపోయి ఉన్న వాళ్ళు అక్కడ ఏం లేని వాళ్ళు ఇక్కడనే పోయిన పాకాలు పట్లు వేసుకొని అట్లనే ఎలా తీసుకెళ్ళారు? పడవల మీద తీసుకెళ్ళారు. ఇక్కడ వచ్చినాయి పడవలు వచ్చినాయి. పడవలు టాటర్లు పెట్టారు. ఆ నెలల్లో టాటర్లు పెట్టారు. 100-200 టాటర్లు అన్ని జిల్లాల నుంచి వచ్చినాయి. ఆ టాటర్ల ద్వారా తీసుకెళ్ళి అక్కడ ఉంచిన మీనికి వదిలిపెట్టి అటు నుంచి ఎన్ని రోజుల మంది వరద? ఎన్ని రోజులు వరద ఉంది 6 మంది. సాయం చేశారా ఇంటింటికి వచ్చి అందరూ? ఫుడ్ ఐటమ్ మాత్రం బాగానే ఇచ్చారు. వాటర్ కానీ ఫుడ్ ఐటమ్ కానీ ఎక్కడ చర్చీలు కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ అప్పుడు బాగా చేశారు చేయడం. వాటర్ లేవు కదా, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఇల్లు గడిగేశారు. మనం కడుక్కుంటే వాళ్ళు వాటర్ కుట్టారు. ఈ రోజున మేము ఇచ్చింది మీకు ఎలా అనిపించిందండి? మంచిది అనిపించింది సార్. అంటే అలా ఇంతకుముందు ఎవరైనా ఇచ్చారా మీకు? అలాగే రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళు ఇస్తే తీసుకోవడం, లేకపోతే మేదలుకొని రావడం, తొక్కుని ఒక్కొక్కరు తొక్కుని ఎరగొక్కుని పడిపోయారు జనం. అట్లా ఇవ్వకుండా ఈ ట్రైన్ల మట్టి ఇచ్చారు. ఈ రెండోసారి మన చర్చి వాళ్ళు పద్ధతిగా ఇచ్చారండి. అదే మామూలుగా ఇస్తే రోడ్డు మీద ఇస్తే ఎరగదొక్కొని చచ్చేవాళ్ళు. సుమారు 200 మంది 300 మంది ఉండాలి కారు కారు. ఇప్పుడు ప్రశాంతంగా ఇచ్చారు, బాగానే ఉంది. సో మేమందరం పాస్టర్స్ అండి, చర్చెస్ నుంచి అన్నీ తీసుకొచ్చాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అయ్యా చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కళ్ళు మూసుకోండి సార్. చిన్న ప్రభా నాయన, ఈ భయంకరమైనటువంటి విజయవాడ వరదల్లో నాయన ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వీళ్ళని మీరు కాచి కాపాడేందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన వీటిలో పట్ల ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీళ్ళకున్నటువంటి అవసరతలన్నీ మీరు తీర్చి సహాయం అనుగ్రహించమని, ఇది దేవుని ఎరుగు ప్రభావ నేను ఆరాధించడానికి అనుగ్రహించమని, వీరి యొక్క బిడ్డలను మీరు ఆశీర్వదించమని, ఇంకనో ప్రభావ నాయన వారి యొక్క కుటుంబాలకు అవసరమైనటువంటి అన్ని పొందుకోవడానికి అనుగ్రహించమని యేసు నామములో నేను ప్రార్థించి అది వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. లోపల మొత్తం తడిసిపోయినాయి. మొత్తం తెలిసిపోయింది సార్. నిన్న ఫైర్ ఇంజిన్ కడిగాను నిన్న. ఇందులో ఒక వస్తువు కూడా అంటే మాది శ్రీకాకుళం, అటు అమ్మమ్మ హ్యాండిక్యాప్ ఈ అమ్మాయి, వీళ్ళిద్దరూ ఏం చేసుకోలేకపోయారు. నేను శ్రీకాకుళం నుంచి వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే ఇదంతా బరువు అసలు ఏమే అంటే ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కావాలంటే బీరువా కూడా పడిపోయి మొత్తం ఇందులో ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా పోయేసారు. లైట్ ఉంది లోపల? ఏం లేదు కదా సార్, కరెంట్ కూడా సార్ లోపల లైట్ నేను ఎన్ని తడిసిపోయినాయి అమ్మా? మొత్తం తడిసిపోయింది సార్. బా స్మెల్ స్మెల్. నేను ఫైర్ ఇంజిన్ సహాయంతో నేను కడగలిగాను, కానీ లేదంటే నేను కూడా ఏం చేయలేకపోయింది సార్. మొత్తం ఇల్లు కూడా పోయింది సార్. 20 days ఈ వాటర్లోనే ఇలా ఉండడం వల్ల మొత్తం పోయింది సార్. ఈ రోజు మేము అందించిన సహాయం మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు సార్. ఇంతకుముందు అందింది అలాగా? ఏం లేదు సార్. లేదమ్మా, చిన్న ప్రేయర్ చేస్తాం మీకు. మీరు చిన్న ప్రేయర్ చేయండి. మీ పేరమ్మా? పిన్ని చంటి. అమ్మ రండి. చిన్న అమ్మమ్మ పేరు ఎరగ. ఎప్పుడైనా మీరు మందిరానికి వెళ్తారా అమ్మా? చర్చికి ఎప్పుడైనా వెళ్తారా? లేదు. మేము పాస్టర్స్ సెకండేపల్లి నుంచి ఉన్న సంఘాల నుంచి మీకోసం ప్రార్థన చేసి తీసుకొచ్చాము. మీకోసం అందరం ప్రార్థన చేస్తాం. దేవుడు మళ్ళీ మిమ్మల్ని బలపరుస్తాడు, మళ్ళీ క్షేమం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నీకు నామమునకు స్తోత్రాలు. ఈ దినమున ఈ కుటుంబంలో చేరి ఆయన ఈ వరద వల్ల సమస్తాన్ని కోల్పోయిన ప్రియ చెల్లిని బట్టి, ప్రియ సహోదరుని బట్టి ప్రార్థన చేస్తాం. వారి కూడా బలపరచండి. నాయన ఈ ఇంట్లో ఉన్న సమస్తాన్ని కోల్పోయి దయచేసి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తిరిగి బలపరచండి. సకనేటిపల్లి మండల ఫెలోషిప్ ద్వారా కొంచెం సహాయాన్ని చేసాం. నీ కృప చొప్పున బలపరచు. ఇంకా నువ్వు ప్రతి అవసరం రక్షణలోనికి స్థిరపరచు. నీ రాకడ కొరకు సిద్ధపరచు. యేసయ్య నామమున అడుగుచున్నాము.